ఓం తపోనిష్టాగరిష్టాయ తపోవన విహారిణే విశుద్ధజ్ఞాన రూపాయ ప్రేమదేవాయ తే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఇచ్చటి నాతోటి స్వాములకు, ఇచ్చటి భక్తాదులకు అందరికీ నమస్కారములు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము కూడా మనము మన గురుదేవుల ఆశీర్వాదములు అనుగ్రహములతో మనము ఈ శివరాత్రి ఉత్సవాలను చాలా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ శివరాత్రి ఈ మహోత్సవమును మనమే కాదు, ఈ భూలోకవాసులే కాకోకుండా ముల్లోకవాసులు కూడా ఈనాడు ఈ మహాశివరాత్రి మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనము కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఇక్కడ మనము జరుపుకుంటున్నాం. వందే శంభుం మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వక్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే శంభుం. ఇక్కడ ముల్లోకవాసులందరూ కూడా స్వాముల వారికి నమస్కరిస్తున్నారు. వందే నమస్కారము. శంభు అంటే మంగళస్వరూపుడు, అనగా అమంగళాన్ని పోగొట్టేటువంటి వారు శ్రీ శివపరమేశ్వరులు. వందే శంభుం. అమంగళాన్ని పోగొట్టి మనకు సకల కార్యముల యందు మనం చేసే పనులందటిలో కూడా మనకు మంగళాన్ని కలిగించేటువంటి వారు ఎవరంటే శ్రీ పరమేశ్వర స్వాముల వారు. కాబట్టి మన అందరము కూడా మంగళం జరగాలంటే, సర్వమంగళాలు మనకు శుభంగా జరగాలి అంటే మనము శివుణ్ణి నమస్కరించుకోవాలి. ఉమాపతిం. ఇంకా పరమేశ్వరుడు ఎలా ఉంటారంటే ఉమాపతిం, పార్వతీమాతకి యొక్క పతిదేవుడు. వాగర్త వివసంప్రోక్తో వాగర్త పతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఏ విధంగా మనము వాక్కు అర్థాలకు ఏ విధంగా సంబంధం ఉన్నదో, వాక్కును అర్థాన్ని ఏ విధంగా మనం విడదీయలేమో, అదేవిధంగా అర్ధనారీశ్వరులయ్యి మనకు అందరికీ ఈ జగత్ అంతటికి కూడా పార్వతీ పరమేశ్వరులు మనకు మాతా పితృదేవులై మనకందరికీ జగత్తుకు తల్లిదండ్రులుగా భాషిస్తున్నారు. అటువంటి వారు మన పరమేశ్వరుల స్వాముల వారు. వందే శంభుం ఉమాపతిం సురగురుం. ఇక్కడ ముల్లోకవాసులు అందరూ కూడా ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురోః త్వాం నమస్కుర్వతే భక్త్యా సుర నర సదా. ఇక్కడ అందరూ కూడా ఓం నమో దేవదేవేశ అంటే దేవతలు, దేవేశ దేవతలకు అందరికీ ఈ ముల్లోకవాసులకు 14 లోకములకు అధిపతి అయినటువంటి వారు, సకల ప్రాణులకు భూతనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుని గురించి అందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. పరాత్పరుడు అంటే ఈ పరంపరగా మనకు సృష్టి ఆరంభము నుంచి అటువంటి పరాత్పరుడు ఎవరంటే మన పరమేశ్వరుల స్వాముల వారు. జగద్గురువు, ఈ జగత్తుకే గురువు. ఈ భూలోకవాసులకే కాకుండా ఈ 14 లోకముల యందు ముల్లోకవాసుల ఎందుకు గురువుగా భాషించినటువంటి వారు ఎవరంటే మన పరమేశ్వరుల స్వాముల వారు. ఇంకా మనకు సురులే కాకుండా దేవతలు, అసురులు, మానవులైనటువంటి మనము కూడా అందరూ ఓం సురాసుర నరా సదాహ. ప్రతి ఒక్కరు కూడా నరులు, సురులు, అసురులు అందరూ కూడా పరమేశ్వరుని గురించి ప్రార్థన చేసి తమ యొక్క కార్యాలన్నిటి యందు విజయము కలిగించుకుంటున్నారు. గురువు
కాబట్టి అట్టి పరమేశ్వరుని మనము సేవించాలి. ఇంకా మనకు దత్తాత్రేయ స్వాముల వారు కార్తవీరాజునికి చెప్తున్నారు, గురువులలో మహా శ్రేష్ఠుడు, దైవములలో పూజలలో మహావ్రత పూజము గొప్పదైనటువంటిది ఏదంటే శివపూజ. పూజలలో శ్రేష్టమైనది శివపూజ. కాబట్టి అటువంటి మన పరమేశ్వరుని యొక్క పూజను మనం చేసుకోవాలి. దానివల్ల మనకు శుభాలు కలుగుతాయి. ఇంకా మనము అదేవిధంగా మనము రాముల వారు రామేశ్వరములో సైకతలింగాన్ని ఇసుకతో శివలింగాన్ని చేసిన తర్వాతనే లంక పైన రావణాసురుని పైన యుద్ధం ప్రకటించి విజయం చేకూర్చినారు. కాబట్టి మనము ప్రతి కార్యం యందు విజయం చేకూర్చుకోవాలి అంటే, మనము నిత్యం చేసేటువంటి పనుల్లో విజయం సాధించాలంటే మనం మొదటిగా శివుణ్ణి ఆరాధన చేయాలి. అప్పుడు మనకు అన్ని శుభాలు కలిగి మన యొక్క పనులు విఘ్నము లేకోకుండా, ఎటువంటి విఘ్నాలు కలకోకుండా నిర్విఘ్నంగా మన పనులు కొనసాగాలి అంటే మనం పరమేశ్వరుని మొదటగా పూజించి స్వాముల వారి అనుగ్రహాన్ని పొందాలి. ఈ విధంగా మనము శివుణ్ణి పూజించాలి అని దత్తాత్రేయ స్వాముల వారు మనకు తెలియజేసినారు. ఇంకా మనకు అర్జునుడు ఉన్నారు. తన యొక్క ఈ కురుక్షేత్ర యుద్ధంలో తను విజయాన్ని చేకూర్చుకోవాలంటే మొదటిగా ఆ పరమేశ్వరుని గురించి ధ్యానము చేసి పూజ చేసి తపస్సును చేసి పాశుపతాస్త్రాన్ని పొంది విజయం చేకూర్చుకున్నాడు కురుక్షేత్రంలో. కాబట్టి మనం మొదటిగా మన పనుల యందు మన సర్వేశ్వరుణ్ణి మొదటిగా పూజ చేసి మనము మన నిత్య కార్యక్రమంలో విజయాన్ని పొందేటందుకు, మన అందరం కూడా మోక్ష మార్గంలో తరించేటందుకు మన శివుణ్ణి మొదటగా మనం పూజ చేసి తరించాలి. వందే శంభుం మాపతిం సురగురుం వందే జగత్కారణం సురగురుం. ఇంకా భగవన్ పరమేశాన భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహిమే కృపయా శంభో గురు మాహాత్మ్యముత్తమం. శ్రీ పార్వతీమాత పరమేశ్వరుని గురించి అడుగుతుంది ఈ విధంగా, స్వామి ఓ పరమేశ్వర, నువ్వు సర్వధర్మాలను ఎరిగినటువంటి వానివి. నువ్వు గొప్పది అయినటువంటి వ్రతాలలోకెల్లా గొప్ప వ్రతం ఏదంటే గురు మహాత్మ్యమం. అటువంటి గురువులకే గురువు అయినటువంటి స్వామి, నీ యొక్క గురు మహాత్మ్యమును గురించి నాకు తెలుపుము అని అటువంటి గురువు యొక్క గురు మహాత్మ్యమును గురించి పార్వతీమాత శివునికి అడిగినది. కాబట్టి మనకు గురు వ్రతము అనేటువంటిది చాలా గొప్పది. ఇటు మన లాంటి గురువులను మన గురుదేవుల లాంటి గురువులను సేవించినప్పుడే మనము మన యొక్క జీవితాన్ని తరింప చేసుకోగలుగుతాము. కేన మార్గేణ స్వామిన్ దేహి బ్రహ్మ మయోభవే తత్కృపాం కృపయా దేవ నమామి చరణౌతవ. ఓ పరమేశ్వర, ఈ జీవుడు బ్రహ్మస్వరూపం పొందాలి అంటే ఏమి చేయాలి? ఎట్టి మార్గాన్ని అవలంబించితే అతను మోక్ష జీవుడు పరమాత్మ స్వరూపుడు శివస్వరూపుడుగా అవుతున్నాడో అటువంటి నాకు ఆ మార్గాన్ని తెలపండి గురుదేవా అని పార్వతీమాత పరమేశ్వరుని అడిగినప్పుడు, యస్య దేవే పరాభక్తి యస్య దేవా పరాభక్తి యథా దేవే తథా గురో తస్సైతే కథితాహర్తాః ప్రకాశంతే మహాత్మనః. ఓ పార్వతీమాత, ఎవరైతే తన ఇష్టదైవమైనటువంటి ఆ దేవుని యందు పరాభక్తి అచంచలమైనటువంటి భక్తిని ఉంచి సేవిస్తారో, అటువంటి ఏ భగవంతుని యందు ఏ భక్తిని ఉంచుతున్నారో అదే భక్తి గురువు యందు కూడా అదే నిరంతరముగా నిరామయంగా జీవిత పర్యంతరము వారి యొక్క గురుదేవుల యందు అచంచలమైనటువంటి భక్తిని ఎవరైతే ఏర్పరచుకొని నిరంతరము నిరామయంగా సేవిస్తూ ఉంటారో ఆ గురుదేవులను, అంటే ఇప్పుడు మన గురుదేవులు ఉన్నారు శివస్వరూపులై అవతార పురుషులై మనకి ఈ భూమికి శివస్వరూపులై వచ్చినారు. వారు ఎవరో కాదు, మనకు శివుడు చెప్తున్నారు, ఎవరో కాదు గురువు నా యొక్క స్వరూపము. నా యందు భక్తిని ఉంచినప్పుడే నా భక్తులే నేను, నా భక్తుని ఆ భక్తుల స్వరూపములోనే శివుడు ఉంటారు. శివుడు ఎక్కడో ఉండరు. అందుకే మన గురుదేవులు చెప్తూ ఉంటారు, మనము భగవంతుణ్ణి మనము శివుణ్ణి దర్శించుకుంటే ఒక దర్శనమే అవుతుంది. అదే మన గురువులో శివుణ్ణి దర్శింపజేసుకోవడం వల్ల, అంటే మన గురుదేవులు లాంటి భక్తాగ్రేసులు
మన గురుదేవులను దర్శించుకోవడం వల్ల మనకు గురువులోనే శివుడు ఉన్నారు కాబట్టి మనకు శివ దర్శనం జరుగుతుంది, మనకు గురు దర్శనం జరుగుతుంది. కాబట్టి మనకు గురువు యొక్క దర్శనమే చాలా గొప్పది అని మనకు తెలియజేశారు. కాబట్టి మనము గురువులను ఈ విధంగా మనము గురువులను సేవించాలి. అంటే అటువంటి భక్తాగ్రేసులు మన గురుదేవులు. అట్టి గురువును మనము ఎప్పుడైతే సేవిస్తామో తస్సైతే కథితాహర్తాః ప్రకాశంతే మహాత్మనః. అంటే ఇక తను ఏ మోక్ష మార్గాన్ని, ఏ జీవిత పరమాత్మను తను తెలుసుకోవాలని ఈ భూలోకానికి వచ్చినారో ఆ పరమాత్మ స్వరూపం, నేను జీవుణ్ణి కాదు బ్రహ్మస్వరూపం అనే జ్ఞానము మనకు కలుగుతుంది. అంటే పార్వతీమాత అడిగింది శివుణ్ణి, ఎట్లా ఏ విధంగా దేహి బ్రహ్మ మయోభవేత్, ఈ జీవుడు బ్రహ్మము ఏ విధంగా అవుతున్నాడు అంటే ఎప్పుడైతే గురువు యందు నా యొక్క స్వరూపాన్ని చూసుకొని ఏ భక్తుడైతే అచంచలంగా గురువుని సేవిస్తూ ఉంటారో అటువంటి శిష్యునికి ఇంకా నిగూఢ అర్థాలు తస్యైతే కథితాహర్తాః. అంటే అటువంటి శిష్యునికి, అటువంటి భక్తునికి ఇంకా తనకు నిగూఢమైనటువంటి అర్థాలన్నీ జ్ఞానమంతా బోధపడి జ్ఞానోదేవత కైవల్యం, నేను జీవుణ్ణి కాదు పరమాత్మ స్వరూపుని అనే జ్ఞానం పొందుతాడు. కాబట్టి ఈ విధంగా శివుడు పార్వతీమాతకు తెలియజేశారు. మనము కూడా మన గురుదేవులు నడియాడే దేవులు శివస్వరూపులు. కలికల్మషనాశాయ కాషాయ అంబరధారిణే శిష్య సన్మార్గవటవే ప్రేమదేవాయతే నమః. మనకు మన స్వాముల వారు కలిధర్మమైనటువంటి జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు అన్నిటినీ ప్రాలద్రోలి సత్యము, దయ, తపస్సు, దానములు అయినటువంటి కృతయుగ ధర్మాన్ని మనకు నడిపించి బోధిస్తూ మనకు అట్టి శక్తిని ప్రసాదించి ఈనాడు వేలాది లక్షలాది మంది జనులు ఈరోజు ఈ సనాతన ధర్మ సమాజంలో నడుస్తూ ఈ కృతయుగ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇదంతా కూడా శ్రీ పరమేశ్వర స్వాముల వారు మన గురువులను మనకు ఉంచడము మనకు ఎంతో అదృష్టదాయకము. పరమ దయాళుడు అయినటువంటి పరమేశ్వరుడు మన గురుదేవులను ఉంచడం వల్లనే మనం ఈ విధంగా ఈరోజు మేము బ్రహ్మచారులు కానీ వానప్రస్థులు, సన్యాసులు ఎంతో మన భక్తులమంతా ఈనాడు ఈ కీకారణ్యములో స్వాముల వారికి అన్నపానాలు లేనటువంటి కొండల్లో కూడా ఈనాడు మనం పంచభక్ష పరమాన్నాలు తింటూ ఈనాడు మనము మనశ్శాంతికి శాంతి పొంది ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకొని కాలకృపను పొంది ఈనాడు మన మనోభీష్టాలన్నీ సిద్ధించుకొని ఈనాడు మనం జరుగుతున్నాయి. ఇవన్నీ అంటే ఆ పరమ దయాళుడైనటువంటి పరమేశ్వర స్వాముల వారు మన గురుదేవులను మనకు ఈ విధంగా ఇవ్వడం వల్లనే ఇదంతా మనము చేసుకోగలుగుతున్నాము. మన అందరం కూడా నిజంగా చాలా ధన్యులము. వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారణం. ఈ జగత్తుకు కారకులు ఎవరంటే శ్రీ పరమేశ్వర స్వాముల వారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుండవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుండవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభో ఈశ్వరునే శరణంబు వేడెదన్. కాబట్టి మనము ఈ జగత్తుకు మూల కారణము ఎవరు అంటే పరమేశ్వర స్వాముల వారు. ఆ పరమేశ్వరుడే మనము సేవించాలి. సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం. ఇంకా స్వాముల వారు పన్నగాలనే భూషణాలుగా ధరించుకొని పన్నగ భూషణం మృగధరం, పన్నగాలను మృగధరాలను గజ చర్మాన్ని ధరించుకొని ఆ శ్మశానవాసిలోనే ఉంటూ తన నివాసాన్ని గడుపుకుంటున్నారు. అంటే మన భక్తులకు పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం, మనకు సకల జీవకోటికి తను పశుపతి అయ్యి మన అందరినీ కూడా అజ్ఞానాన్ని ప్రాలదోలి పశుప్రాయులమైనటువంటి అజ్ఞానాన్ని ప్రాలదోరి మన అందరికీ పశుపతులై మనను పాలింపజేస్తున్నాడు పరమేశ్వర స్వాముల వారు. ఇంకా ముకుంద ప్రియ, ఇంకా విష్ణుమూర్తికి ప్రియుడు. ఇంకా విష్ణుమూర్తుల వారు శ్రీ పరమేశ్వర స్వామిని ఎక్కువ పూజిస్తూ ఉంటారు. కాబట్టి విష్ణువుకు ప్రియమైనటువంటి వారు మన భక్తులకు వత్సలుడు. అంటే మనకు భక్తులను కూడా ఎక్కువ మనను అందరినీ విడిచిపోకోకుండా మనం శ్మశానానికి వెళ్ళినప్పటికైనా మన యొక్క భస్మాన్ని కూడా తను ధరించి మన యొక్క వాత్సల్యాన్ని పోగొట్టుకోకుండా
మన యందు అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు. కాబట్టి మనము కూడా మన వాళ్ళే ఈ భూములు సంపదలు ఇవే గొప్ప సంపద కాదు. యోగులలో పరమయోగి మన పరమేశ్వర స్వాముల వారు సమస్తాన్ని భువనాన్ని సృష్టించి పెంచి పోషించి కూడా తన అన్ను వదిలేసి ఒక యోగిలాగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా సంపదలను చూసి ఎన్నో సంపాదించినప్పటికీ అవి మురిచిపోకోకుండా మనసులో మన గురుదేవులు చెప్పినట్టు ఒక ఉద్యోగంలాగా సంసారాన్ని చూసుకుంటూ మన అందరము తరించాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ గురుదేవుల స్వాముల వారికి సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.